నీటి చేత, ప్రార్థన చేత, ఎడతెగక ప్రార్థనలో, ఎడతెగక ఆరాధనలో, ఎడతెగక దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళి మన హృదయాన్ని ఎంతగా నలగగొట్టుకుంటామో అంతగా మనము నూరంతుల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇస్తామో అప్పుడు మళ్ళీ దేవుడు మన యొక్క హృదయాన్ని మనం ఏమి అడిగినను ప్రయోజనం ఇవ్వకుండా ఆలస్యము కాదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. చాలా అనేక మార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎందుకు ప్రతిఫలము రావట్లేదు అనేసి మనము ఆలోచన చేయవారిగా మనం ఉండం. ప్రభువు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు నా ప్రార్థన ఆలకించలేదని అంటూ ఉంటాం. దేవునికి విరోధమైనది నీలో ఏదైనా ఉంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అంటాడు, రక్షింప నేరకి ఎండినట్లు ఆయనక హస్తము కురచ కాలే